నెల్లూరు సిటీలో లోకల్లో మంచి అయినటువంటి సరైనటువంటి సక్రమైనటువంటి 3 ఎకరాల ల్యాండ్ అండి. నిమ్మ తోటను తీసేశారండి. నిమ్మ చెట్లు ఉన్నాయి, తీసేశారు, ముదురుకు వచ్చినాయండి. తెలుగు గంగ నీళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ అండి. తెలుగు గంగ నీళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ అండి. చేలేకి రోడ్డు అండి. ఇది పొదలకూరు నుంచి 7 కిలోమీటర్లు వస్తుందండి. పొదలకూరు నుంచి 7 కిలోమీటర్లు వస్తుందండి. తారు రోడ్లోంచి కిలోమీటర్ తోటలోకి రోడ్డు వస్తుందండి. మెట్టల్ రోడ్డు చాలా బాగుంటుందండి. ఇది వచ్చి 12 లక్షలు చెప్తారండి. ఎకరా 12 లక్షలు చెప్తారండి. అక్కడ తోటలు ఉండేవి అయితే 22 లక్షలు చెప్తారు. ఇది తోట తీసేశారు కాబట్టి 2 బోర్లు ఉన్నాయి. తెలుగు గంగ కాలువ ఉంది. ఎనీ టైం నీళ్ళు ఉంటాయండి. తెలుగు గంగ కాలువలో బోర్లు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. నిమ్మ తోట ఇదివరకు నిమ్మ తోట తీసేసే సంవత్సరం అయింది. వాళ్ళు చెన్నైలో ఉంటారు, సేలుకు పెట్టారు. బ్రహ్మాండంగా ఉంటుందండి. 12 లక్షలు ఫైనల్ చెబుతారండి. కూర్చుంటే ఇంకా కూడా తగ్గొచ్చు. మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. నెల్లూరు అమ్మ పాపట్లో నుంచి ఇటీవలే రెన్యూవల్ చేస్తాం. నాయుడు పాపట్లో కూడా వాట్సాప్లో వస్తుంది, ఫేస్బుక్లో కూడా వస్తుందండి. పొదలకూరు మండలం అండి. పొదలకూరు మండలంలో పొదలకూరు మండలం నుంచి 7 కిలోమీటర్ వస్తుందండి. ల్యాండ్ కాడికి 7 కిలోమీటర్ వస్తుంది. తారు రోడ్ నుంచి కిలోమీటర్ మెటల్ రోడ్ అండి. చోట్లకి తెలుగు గంగ కాలువ బోర్లు ఉన్నాయండి. 2 బోర్లు ఉన్నాయి. తెలుగు గంగ కాలువ నీళ్ళు కూడా పుష్కలంగా 24 గంటలు ఉంటాయి. ఎప్పుడు ఆరే పనే ఉండదు ఆ కాలువ. అది సోమచాల నుంచి వస్తుంది ఆ కాలువ. చాలా బాగుంటుందండి. విలేజ్ ఎమ్మిడే వస్తుంది. ఒక విలేజ్ ఎమ్మిడే వస్తుంది. 7 కిలోమీటర్లు వస్తుందండి పొదలకూరు సెంటర్ నుంచి. అది వచ్చి ఎకరా 12 లక్షలు చెబుతారండి. ఒకేసారి ఉన్నామండి. రైతు పట్ట అండి. 3 ఎకరాలండి. 3 ఎకరాలండి. అక్కడ ఇంకా కావాలన్నా దొరకద్దు మనకి. 3 ఎకరాలు అనుకూలంగా కొద్ది కావాలంటే 3 ఎకరాలు, లేదు ఒక 20-30 ఎకరాలు కావాలన్నా ఉందండి. ఆ సర్వీన్స్లో ఒకటైతే 5.5 ఎకరా ఉంది, ఒకటి 5.5 ఎకరా ఉంది, ఒకటి